తీసుకొచ్చేస్తున్నాడు మా పీకినో ప్రసాద్. శంకరాభరణంతో స్నానం చేస్తా, క్షీరవాణి రాగంతో కోరొండేస్తా, అంజనీ రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవి. దరిద్రపు డాన్సర్ అవార్డ్ హరికి వచ్చేస్తదేమో అనుకున్నా కానీ నువ్వు గెలుచుకుంటావురా. చాలా రోజులు వచ్చాను ఈసారి, మళ్ళీ కంటెంట్ తప్పింది ఇంకోసారి పిలవరు మరోసారి. ఎన్నిసార్లు సారీ శారీ అని చెప్తానంటే ఈ రోజు నా కంటెంట్ శారీ. పీకినవు ఇంకోసారి. బేసిక్ గా ప్రతి ఒక్కరి జీవితంలోని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలాగే మా జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. ఐ మీన్ బాధలు, సుఖాలు, ఆనందాలు అన్ని ఉంటాయి. మా కష్టాలు ఇప్పుడు ఉన్న కేసులు చాలా రేపు కొత్త వద్దురా నమ్మని చెప్పా కదా అప్పుడప్పుడు. ఈ రోజు మా కష్టాలని సుఖాలని మీతో పంచుకోవడం కోసం వచ్చాను. చాలా మంది అమ్మాయిలు శారీ కట్టుకుంటే చాలా చండాలంగా ఉంటారు, కానీ నా చెల్లె మాటలు శారీ కట్టుకుంటే లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టే ఉంటుంది. ఒక సినిమాలో గొప్ప రైటర్ రాశాడు అన్నమాట, పిగారి రంగు చీర కట్టుకున్న చిన్నది, దీని తస్సదియా దీని దిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నదే. ఇంకా అర్థం కాదు బావా, అందమంతా చీరలో ఉంది, మా చెల్లెలో ఏమి లేదు. చాలా మంది హీరోలకి పేరు తెచ్చాను, నేను తెచ్చాను. చాలా మంది హీరోల పేరు నాకు తెచ్చారు. ఒకప్పుడు సౌందర్య శారీ, జయప్రద శారీ, జయసుధా శారీ, జయమాలిని శారీ అలా అమ్మేవారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసా బావా, శాంతి స్వరూప్ శారీ, వినోదిని శారీ, సాయి శారీ, పీకినో ప్రసాద్ శారీ. ఇప్పటి నుంచి అది కూడా ఫేమస్ అయిద్దరా. అంటే ఆడవాళ్ళు కట్టుకోరు, వేరే వారు కట్టుకుంటారు. మీ వాళ్ళు మీకు వేసుకుంటే నేను ఏం చేయలేదు. అరే కామెడీ పై నవ్వుతున్నారు అంతే కదా. నవ్వు కోసం మేము ఏమైనా చేస్తాం. బేసిక్ గా బావా మాకు చరిత్ర ఉంది బావా. నువ్వు దాని బదులు ఒక జిరాక్స్ ఇట్లా చేయబెట్టి పేపర్ ఇచ్చేసి మేము చదువుకుంటాంగా. అది ఎందుకు చూస్తున్నావు నువ్వు? నీకుందిరా, నీలో కంటెంట్ ఉంది, చెప్పు. సరే రెడీ. బేసిక్ గా ఒక మహారాజు ఒక రాజ్యానికి పేరు పెట్టాలి. ఆయనకి ఏం అర్థం కావట్లేదు, ఏం పేరు పెట్టాలి తెలియట్లేదు. ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోదని చెప్పి సూసైడ్ లెటర్ రాసి ఇంటికి పట్టుకెళ్ళాడు పెద్ద పేపర్తో. ఆ లావుడ్ వచ్చింది రాకు ఎవరాని వచ్చి ఏంటవి చీరలా అని అడిగింది. చీరాలా నేను చచ్చిపోతాను చెప్పి పెద్ద సూసైడ్ లెటర్ రాసి ఇంటికి పట్టుకెళ్ళాడు. ఆ లావుడ్ బయటకు వచ్చి ఏంటండి ఇవి చీరలా అని అడిగింది. వావ్, ఈ తాట్లా కింద రాలేదు. కచ్చేస్తా ఊరికి పేరు పెట్టాడు చీరాలా. బేసిక్ గా మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి కొన్ని సార్లు. రే బేసిక్ గా అని తీసేయి. బేసిక్ గా తీసేసి ఇప్పుడు చెప్తున్నాను. మామూలుగా బేసిక్ గా మామూలుగా మాకు కొన్ని సార్లు ఆనందం అనిపిస్తుంది. మా గురించి కొన్ని యాడ్లు ఉంటాయి. గాంధర్వ చీర, గాంధర్వ పట్టు, కంచి పట్టు, బనారస్ పట్టు. ఈ చీరలని నీ మొగుడు కొనిచ్చాడంటే వాడు కాళ్ళు పట్టు, కొనిగిపోతే ఆడి భర్తం పట్టు, తర్వాత ఆడి జీవితం జల్లి కట్టు. కొంతమంది పార్టీలకు వెళ్తారండి బేసిక్ గా. ఇప్పుడు రానన్న మీ ఇద్దరు ఒక్క చోట చేరారంటే నాకున్నది. సాధారణంగా ఇద్దరు లేడీస్ పార్టీకి వెళ్తే మనం ఉంటారు తెలుసా బావా, ఏ ఈ శారీ ఎక్కడ కొన్నా చాలా బాగుంది, ఏమంచిది శారీ అడ్రస్. అరే అనుకోండి బై కంటెంట్ అనుకోండి. ఆ సారీ అది చాలా బాగుంది, మా రవి కొనిచ్చాడు ఇది నాకు. అవునా, టీ తీసుకుంటారు బేసిక్, తాక్కుంటూ కావాలి. ఓ సారీ చూసుకోలేదు అని చెప్పేసి వదిలేస్తారు. అంటే దీనికి శారీ లేదని దానికి ఉందని కుళ్ళి. ఇప్పుడు ఈ కంటెంట్ లో శైలజ ఏం చేసింది? వావ్, ఈ కంటెంట్ లో శైలజ టీ పోయించుకుంది. ఇలా ఉంటాయి కదా శారీస్ కి. ఒకప్పుడు శారీస్ అంటే భర్త భార్య పుట్టినరోజుకి పెళ్లి రోజుకి ఏం కావాలంటే నాకు పొట్టు శారీ కావాలి. ఇప్పుడు జీన్స్, టోన్ జీన్స్. అసలు చీరకొన్న గొప్పతనం తెలుసా బాబు మీకు? చాలా మనకి తెలుసు చీరకొన్న గొప్పతనం. నీకు కన్నీళ్ళు వస్తే తుడిచే కచ్చీప్ అవుతుంది, వర్షం పడితే నీపై కప్పే గొడుగు అవుతుంది, కరెంటు పోతే నీ చేతిలో ఇసునగర్ర అవుతుంది, నీకు పాప బాబు పుడితే వాళ్ళని ఊపే ఉయ్యాలవుతుంది, నీ మొగుడు ఏమన్నా ఎక్కువ చేస్తే వాడికి ఉరితాడవుతుంది. రాజువయ్యా మహారాజువయ్యా
అంటే ఇన్ని రోజులు పటాస్కి రాకుండా ఈ లైన్ ప్రిపేర్ అయినావు అనమాట. అంటే ఇంత పర్ఫెక్ట్ గా చెప్పినా అంటే దీనికి చాలా హార్డ్ వర్క్ కావాలి బేసిక్ గా. ఇంకొంతమంది ఉంటారు బావా చాలా సెన్సిటివ్ పర్సన్స్, తల్లంటోళ్ళు మా చెల్లెలంటోళ్ళు మామూలు ఓవరాక్షన్ చేయరు, మమ్మల్ని కట్టుకునే వాళ్ళు అబ్బా నరక. ఛీ! పాపు రవి! తగ్గిందా? ఇది సర్ది వల్ల కాదే, నువ్వు స్టవ్ మీద మిరపకాయలు వేస్తున్నావు, అది పని చెప్ప. అరే బంగారు లాంటి చీరంత చూసుకోలేదు బాబు, చూసుకోలేదు. ఇప్పుడు తుమ్మురాదు బాబు. ఇలా చనిపోతే లాస్ట్ కి కప్పే చీర కూడా మేమే అవుతామండి. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఇక్కడ కాపేద్దాం చాలా రాలు. కెపాసిటీ క్వార్టరే బావా, ఆఫ్ లేను.